విధేయత ఉంటుందా? భక్తి ఉంటుందా? దేవుని పిల్లలు ఒకవేళ నువ్వు ఎంత ఎదిగినా కూడా దావీదు మహారాజు గారు లాగా నువ్వు వినయమే కలిగి ఉంటే, విధేయతే కలిగి ఉంటే, నిన్ను నీ పిల్లల్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నీ పిల్లల రాజులుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా అలాగే ఆశీర్వదిస్తారు. దేవుని పిల్లల సౌలులాగా, సౌలు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని పిల్లల ఆయన గాడిదలు వెతుక్కుంటూ వచ్చారు. కానీ దేవుడు సౌలుని రాజుగా చేసిన తర్వాత దేవుని మాటే వినడం మానేశారు. దాని ద్వారా ఏమంటున్నాడు దేవుడు? సౌలులకు నా కృపను కొట్టివేస్తాను. నా మాట వినలేదు కాబట్టి నేనేం చేస్తాను? సౌలులకు నా కృప కొట్టివేస్తాను. దావీదు నేను నీకు కృప చూపిస్తానంటున్నాడు. కనుక దేవుని పాదాల దగ్గర చేరి వచ్చిన దేవుని పిల్లరా, ఈ రోజున సంస్కారం తీసుకునే మనం సంస్కారము కలిగి, గౌరవము కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించి పెంట కుప్పల మీద కూర్చుండి వారిని సహితము దేవుడు ఏం చేస్తాడండి? ప్రజల ప్రధానులతో కూర్చున్నాడు. కాబట్టి ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రారంభములో ఎలాంటి వినయం ఉంది మీ దగ్గర? ప్రారంభంలో ఎలాంటి విధేయత ఉంది మీ దగ్గర? దేవుడి దగ్గరకు వచ్చిన తొలి దినాల్లో దేవుడు అంటే మీరు ఎంత భయపడ్డారు? దేవుని పట్ల ఏ వినయం, ఏ విధేయత, ఏ భక్తి ఉంది? మరి ఇప్పుడు అటువంటి వినయం కలిగి ఉంటున్నామా? అటువంటి విధేయత కలిగి ఉంటున్నామా? అటువంటి భక్తి కలిగి ఉంటున్నామా? దేవుని పిల్లరా, నిజంగా నీవు కనుక అటువంటి వినయము, విధేయత, భక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు, దీవిస్తూనే ఉంటారు, అభివృద్ధిలోనికి నడిపిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం మన ప్రార్థన, మన వాక్యము, మన పద్ధతులు ఏమై ఉన్నవో పదే 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 మనం ఆలోచించుకుంటూ ఆచారంగా ప్రార్థన చేసేవాళ్ళంగా కాకుండా, అలవాటుగా ప్రార్థన చేసేవాళ్ళంగా కాకుండా, వాడుకగా ప్రార్థన చేసేవాళ్ళం కాకుండా, దేవుడు మన పట్ల చేసిన ఉపకారాలు ఏమున్నాయి, దేవుడు మన పట్ల చేసిన మేలే ఉన్నాయి.